హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన మాస్క్ అనే ఒక థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో కవిన్ హీరోగా నటించాడు, ఆండ్రియా హీరోయిన్గా. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. మూవీ ఓపెన్ అవగానే తమిళ్ ఫేమస్ డైరెక్టర్ నెల్సన్ గారి వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది. మాస్క్ వేసుకున్న కొంతమంది గ్యాంగ్ ఒక ప్లేస్లో పెట్టెల్లో డబ్బులుంటే మొత్తాన్ని దొంగలించి తీసుకుని వెళ్తుంటారు. ఈ దొంగతనానికి మూవీలో హీరో వేలుకి అండ్ భూమికి వీళ్ళిద్దరికి లింక్ ఉంటుంది. వాళ్ళిద్దరినే మనం ఇప్పుడు చూడబోతున్నాం. వేలు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అంటే ఇక్కడ క్రైమ్ మిస్టరీస్ ని సాల్వ్ చేయడు. జనరల్ గా రిలేషన్షిప్స్ లో ఒకవేళ భర్త అఫైర్ పెట్టుకుంటే భార్య ఇతన్ని కాంటాక్ట్ అయితే వాళ్ళ అఫైర్ ని బయట పెడతాడు. భార్య అఫైర్ పెట్టుకుంటే భర్త కాంటాక్ట్ అయితే వాళ్ళ అఫైర్స్ ని బయట పెడతాడు. వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కుంటాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తారో రెక్కి చేసి మరి అన్ని డీటెయిల్స్ బయట పెడతాడు. ఇలాంటివి చేసి చాలా క్లవర్ గా తెలివిగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. విపరీతంగా వేలుకు డబ్బులు అంటే చాలా ఇష్టం. డబ్బులు ఉంటేనే రెస్పెక్ట్ అండ్ హ్యాపీనెస్ వస్తుందని అనుకుంటాడు. వేలు వాళ్ళ నాన్నగారికి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ లాసెస్ లో వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళ నాన్నగారు అంటే అసలు ఇష్టం ఉండదు అతనికి. వేలుకి ఒక లాయర్ ఫ్రెండ్, ఒక కానిస్టేబుల్ ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరి సహాయంతోనే లీగల్ గానే ఇతనికి వచ్చే క్లయింట్స్ లా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రైవేట్ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు భూమి చూడ్డానికి చక్కగా చీర కట్టుకొని అందంగా పద్ధతిగా ఉంటుంది, కానీ నిజానికి చాలా చెడ్డ అమ్మాయి అండి. ఈమె ఉమెన్స్ కోసం ఒక ఎన్జిఓ నడిపిస్తూ ఉంటుంది. చైల్డ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్న పిల్లలందరినీ కాపాడడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చి వాళ్ళని పెంచి వాళ్ళకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చదువుకోవడానికి చదువు, వీటన్నిటిని అందించి మరీ కొన్ని రకాలమైన దారుణమైన పనులు చేయిస్తూ ఉంటుంది. అదేంటనేది మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఈ విధంగా భూమి పైకి మంచి వ్యక్తిలో ఉన్నప్పటికీ లోపల ఒక చెడ్డ ఉమెన్. ఈమె గురించి తెలుసుకున్న ఆ ఏరియా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎలక్షన్స్ కి డబ్బులు పంచిపెట్టడానికి బ్లాక్ మనీ వస్తుంటుంది కదా, అదంతా డొనేషన్ మూలాన, చారిటీల మూలాన భూమి దగ్గరే ఇస్తారు. భూమి కూడా వాటిని సేఫ్ గా దాచిపెడుతుంది. ఆ డబ్బులు మొత్తాన్ని దాచిపెట్టి ఎంతో కొంత కమిషన్ తీసుకోవడం పాటు వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే భూమికి దినేష్ అనే ఒక అతనితో ఒక ల్యాండ్ సమస్య వస్తుంది. ఈ సమస్యని ఎలాగైనా అనఫిషియల్ గా పరిష్కారం చేసేయాలని ఇలాంటివి వేలు అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ డీల్ చేస్తానని వేలు గురించి డీటెయిల్స్ తెలుసుకుని వేలుని కలిసి ప్రాబ్లం చెప్తే వేలు కూడా చేసి పెడతాను అని చెప్తాడు భూమికి. ఫస్ట్ టైం భూమిని వేలు అప్పుడే కలుస్తాడు. కొన్ని రోజులకి వేలు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడంతో భూమి ఇంప్రెస్ అవుతుంది. ఇంత ఈజీగా ఇంత పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడని. ఒక రోజు వాళ్ళ నాన్న హోటల్లో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నచ్చేస్తుంది. ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలని, ఆ అమ్మాయితో ఫ్లర్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తాడు. కానీ ఆ అమ్మాయి పేరు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. కానీ ఇతని మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. చూపులతోనే వేలు మీద ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందని వేలుకు అర్థమవుతుంది. రోజు హోటల్కి వచ్చి వెళ్తూ ఉండడంతో ఒక రోజు మీకు కావాలంటే ఫుడ్ ని ఏకంగా మీ ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పడంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేస్తుంది, నంబర్ తీసుకుని ఫుడ్ తీసుకురండి అని. వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకరితో ఒకరు పరిచయం పెట్టుకుంటారు. ఆ అమ్మాయి పేరు రతి. ఇద్దరి మధ్య మంచి బాండ్ కూడా ఏర్పడుతుంది. ఇది ప్రేమ లేదా ఇంకేమైనా అని వేలు ఒక చిన్న క్వశ్చన్ మార్క్లోనే ఉంటాడు ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి, ఆ అమ్మాయితో ఏదేదో చేసేయాలని కలలు కంటూ ఉంటాడు. ఇంకోవైపు భూమి దగ్గరికి రమేష్ అనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కూతుర్ని అమ్మేసి వెళ్ళడానికి వస్తాడు. ఈ ఎన్జిఓలో అనాథలుగా ఉన్న ఈ ట్రాప్ లో ఇరుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని చదివించి ఒక మంచి ఉమెన్స్ గా తయారు చేస్తుంది. కానీ తన స్వలాభం కోసం వాళ్ళని సెక్స్ వర్కర్స్ గా మార్చి ఎలాగో ఎమ్మెల్యేస్ దగ్గర మంచి రిలేషన్షిప్స్ ఉండడంతో వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు పంపించి వీడియోలు తీసి వాళ్ళ ప్రైవేట్ వీడియోలను కూడా దాచిపెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేది ఈమె స్వలాభాల కోసం. ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఆపోనెంట్ ఎమ్మెల్యేని ఇంతకు ముందు భూమి జైల్లో ఉన్నప్పుడు అక్కడున్న మిగతా వాళ్ళతో చెప్పించి ఎమ్మెల్యే సహాయంతో ఆపోనెంట్ ఎమ్మెల్యేని చంపేస్తుంది. దాంతో అప్పటి నుంచే ఎమ్మెల్యే భూమికి సపోర్టివ్ గా ఉంటాడు. భూమి మీద ఉన్న క్రిమినల్ రికార్డ్స్ అన్నిటినీ చెరిపేసి ఒక కొత్త ప్రొఫైల్ ని క్రియేట్ చేయమంటుంది ఎమ్మెల్యే హెల్ప్ తీసుకుని. చేస్తే ఇంకోవైపు వేలు వాళ్ళ నాన్నకి ఒక హోటల్ ఉంటుంది కదా, ఆ హోటల్లో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర గొడవ చేస్తున్నాడు. ఈ ప్లేస్ నాది, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే మీరు నా దగ్గర
తీసుకున్న ఈ ల్యాండ్ని మీకు వదిలేస్తాను, లేదా నా పేరు మీదే రాసిచ్చేయండి. హోటల్ బాగా రన్ అవుతూ ఉండడంతో అది కూడా అతని పేరు మీద వచ్చేస్తే ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక మోటివ్తో వేలు రతిని ఎలాగోలాగా ఇంప్రెస్ చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటే, నేను నీకు ఒక విషయం చెప్పాలని వేలు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు ఒక కూతురు కూడా ఉంది అని చెప్తాడు. ఇది వినంగానే రతి బాగా ఏడ్చేసి, నువ్వు నన్ను మోసం చేసావని అనుకోకు, నాకు కూడా పెళ్ళయింది అని ట్విస్ట్ రివీల్ చేస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇద్దరికి పెళ్ళి ఉంటుంది, కానీ ఒకరినొకరు మోసం చేసుకుని ఇప్పుడు ఇంతవరకు వచ్చింటారు. ఇంకా అక్కడ నుంచి ఒకరితో ఒకరు మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత రతి మళ్ళీ వేలుకు ఫోన్ చేసి, ఇంకొద్దిసేపట్లో మేము ఈ ఊర్లో నుంచే వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం కూడా నాకు కూడా తెలియదు, మా ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చేది కొంచెం లేట్ అవుతుంది, నువ్వు నా దగ్గరికి వచ్చేయని అంటుంది. రతి ఇలా హింట్ ఇవ్వగానే మనోడు చెలరేగిపోయి నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి హెల్మెట్ తీసుకుందామని డోర్ ఓపెన్ చేస్తే లోపల మాస్క్ పెట్టుకున్న కొంతమంది ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టింటారు. మీరేం మాట్లాడకండి, ఇక్కడ డబ్బులు ఉంది, వాటిని తీసుకెళ్ళిపోతాం, ఎవరి దారి వాళ్ళని వెళ్ళిపోతామని చెప్పింటారు. అనవసరంగా ఇక్కడికి వచ్చామే, అదేమో కాల్ చేస్తుంది, నేను వెళ్ళకపోతే మళ్ళీ ఇంకా ఛాన్స్ రాదేమో, ఎక్కడికో వెళ్ళిపోతుంది దూరంగా వేరే ఊరికి, ఇప్పుడు ఏం చేయలేని మాస్క్ పెట్టుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక 1 hour నాకు టైం ఇవ్వండి అని తన సిచ్యువేషన్ గురించి చెప్పి తిరిగి ఎలా వెళ్ళానో అలాగే వచ్చి కూర్చుంటానంటే వినకుండా మూసుకొని కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ గన్స్ తో బెదిరించి లోపల ఉన్న డబ్బుల్ని తీసుకెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీసీ కెమెరాలో మేము వచ్చింది మాత్రమే రికార్డ్ అయింది, ఇక్కడ ఏమైనా పోతే మేమే తీసుకెళ్ళామని అనుకుంటారు, మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు తీసుకెళ్ళొచ్చు, మీ మీద ఏ కేసు రాదని చెప్పడంతో అందరూ సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటిని తీసుకెళ్ళిపోతారు ఫ్రీగా వస్తుందని. వెళ్తూ మాస్క్ పెట్టుకున్న అతను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వెళ్ళి త్వరగానే తన చేతికి ఇచ్చి మరీ పంపిస్తాడు. ఫుల్ ఎగ్జైట్మెంట్తో లేట్ అయిపోయిందని వేలు రతి దగ్గరికి వెళ్ళి ఇంకా కొద్దిసేపట్లో ఎదురు ఒకటవుతున్న సమయంలో డోర్ ఎవరో కొడుతున్నారు. అయ్యో మా ఆయన వచ్చేసాడని డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ఆయన నిజంగానే వచ్చేస్తుంటాడు. లోపలికి వచ్చిన తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల నువ్వు బట్టలన్నీ సర్దుకో మనం వెళ్తున్నామని చెప్తాడు. అతను బాత్రూంలోకి వెళ్ళి వచ్చేలోపే వేలుని పంపించేయాలని పంపిస్తూ ఉంటే అతను తీసుకొచ్చిన బ్యాగ్లో ఇంతకుముందు వాళ్ళు పెట్టుకున్న మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ బ్యాగ్లో డబ్బులను చూసి ఇంతకుముందు దొంగతనానికి వచ్చింది వీళ్ళే అని రతి వాళ్ళ హస్బెండ్ని చూసి షాక్ అవుతాడు. రతి వాళ్ళ హస్బెండ్ని కూడా వేలుని చూసేస్తాడు. వేలు ఎందుకు వచ్చాడనేది రతి వాళ్ళ హస్బెండ్కి అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ హస్బెండ్కి వయసు అయిపోవడంతో తనతో రతి హ్యాపీగా ఉండదు. నేను నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నా కదా, నాకే ద్రోహం చేస్తావా, అయినా వీడెవడో తెలియనట్టు నటిస్తున్నా కదా, వీడికి నాకు ఇంతకు ముందే పరిచయం అయింది, ఎలాంటి సిచ్యువేషన్లో తెలుసా అని సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గన్ తీసుకుని అన్నే మోసం చేస్తామని వాళ్ళ భార్యని షూట్ చేసి చంపేస్తాడు. రతిని, ఒరే సైకో ఏంట్రా నువ్వు చేసే పని అని వేలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే సడన్గా అతను కాలు జారి బ్లడ్ మార్కులు ఉండడం వల్ల కింద పడి తలకు గాయం తగలడంతో చనిపోతాడు. ఏదో చేద్దామని వస్తే ఇక్కడ ఏంటి ఇలా జరిగిపోయిందని, 2 హత్యలు జరిగాయని, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారని వేలుకి ఏం చేయాలో అర్థం కాదు. తల పట్టుకుని కూర్చుంటాడు. ఇప్పుడే ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే రతి వాళ్ళ భర్త తీసుకొచ్చిన బ్యాగ్లో మాస్క్తో పాటు ఒక 6 కోట్లు డబ్బు ఉంటుంది. బ్యాగ్ నిండా డబ్బులు ఉండడంతో ఆ డబ్బులు చూసి టెంప్ట్ అయ్యి వేలు అతనితో పాటు ఆ డబ్బును కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్లో అప్పటికే రతి వాళ్ళ భార్యని ఎవరో చంపేసి వెళ్ళిపోయారని న్యూస్ రావడంతో దాని గురించి వీళ్ళు వెళ్తూ ఉంటే వేలు అతనితో, అరే మావా నేను అక్కడే ఉన్నాను రా, వాళ్ళిద్దరూ చనిపోయేటప్పుడు నేను ఎప్పుడు నీతో అబద్ధం చెప్పలేదు కదా, ఇది నువ్వు నమ్మి తీరాలి, నన్ను చంపిన తర్వాత కాల్ జారి కింద పడి అతను కూడా చనిపోయాడ్రా, ఒక బ్యాగ్ ఉండిందని నిజాలని చెప్తాడు. సరేలే, ఇంకో విషయం, సూపర్ మార్కెట్లో దొంగతనం జరిగిందంట, మాస్క్ వేసుకున్న పర్సన్స్ డబ్బులు తీసుకెళ్లారని అంటే అక్కడ కూడా నేను ఉన్నా మావా అంటే, రేయ్ అక్కడ ఉన్నానంటున్నావు ఇక్కడ ఉన్నానంటున్నావు, అసలు ఏం చెప్తున్నావురా నువ్వు అని అంటే, నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రా నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని వేలు అతను వచ్చిన తర్వాత లాయర్తో కూడా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్యాగ్లో ఉన్న డబ్బులను చూడంగానే వీళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి వేలు చెప్పిన దానికి ఓకే చెప్తారు.
ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ వస్తారు, ఎలాగైనా ఈ డబ్బులని మనం పంచుకోవాలి, వీటి నుంచి మనం బయటపడాలని. కట్ చేస్తే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సూపర్ మార్కెట్లో వీళ్ళు డబ్బులు దొంగతనం చేసుకొచ్చింటారు కదా మాస్క్ పెట్టుకున్న కొంతమంది. ఆ సూపర్ మార్కెట్ ఎవరిదంటే భూమికి సంబంధించిన సూపర్ మార్కెట్ అది. అందులోనే ఎమ్మెల్యేకి సంబంధించిన డబ్బులు పెట్టింటుంది బాక్సెస్ లో. డబ్బులు దొంగతనం పోవడంతో, అది కూడా బ్లాక్ మనీ అవడంతో ఎలాగైనా దీన్ని అనఫిషియల్గానే డీల్ చేయాలి కాబట్టి మళ్ళీ భూమి వేలుని పిలిచి ఈ విషయాన్ని చెప్పి దీన్ని ఎలాగైనా సాల్వ్ చేసి డబ్బులను వెతికి ఇవ్వమంటుంది. కానీ వేలు ఏం నిజం బయట చెప్పకుండా లోపలే దాచుకొని భయం లేకుండా ఫేస్ చేస్తాడు. ఒకవేళ నేను కాకపోతే వేరొకడు ఇందులోకి వచ్చిన నన్ను కనిపెడతాడు, నేను దొరికిపోతాడని వేలు చాలా తెలివిగా అసలు ఈ డబ్బు తనకి ఎలా వచ్చిందని భూమి గురించి డీటెయిల్స్ కనుక్కుంటే భూమికి ఎమ్మెల్యే డబ్బు రూపంలో తనకున్న రిలేషన్షిప్స్ వల్ల డబ్బు ఇచ్చాడు బ్లాక్ మనీ రూపంలో ఎలక్షన్స్లో పంచడానికి. ఆ డబ్బుల్ని ఇప్పుడు దొంగలించి తీసుకెళ్లారని. మేడం నేను డబ్బులను కనిపెడితే నాకు ఎంత ఇస్తారంటే 1 కోటి రూపాయలు అంటుంది. 1 కోటైనా? యాక్చువల్గా అక్కడ మొత్తం ఎంత డబ్బు ఉందంటే 400 కోట్లకు పైన ఉందని చెప్తుంది. నాకు ఇంకా షేర్ ఎక్కువ కావాలి, ఒక 20% షేర్ కావాలి, నీకు ఇంకా వేరే దారి లేదు, నాకు మొత్తం నిజాలు తెలుసు కాబట్టి నన్నే ఇందులో పెట్టుకోవాలని భూమికి చిన్న ధమ్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకోవైపు డబ్బులు దొంగలించిన మాస్క్ పెట్టుకున్న వాళ్ళు డబ్బులను తీసుకెళ్ళిపోయిన తర్వాత తలా కొంచెం పంచి పెట్టుకుని అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకతనేమో ఆ డబ్బును తీసుకెళ్ళి వాళ్ళ భార్యకి చూపించి ఎంత డబ్బు తీసుకున్నానో టెంప్ట్ అవ్వకని చెప్తే వాళ్ళ భార్య అంతా డబ్బు మయం అని చెప్పి డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ భర్తకు తెలియకుండా జ్యువెలరీస్లో శారీస్ రూపంలో ఖర్చు పెట్టేస్తుంది. భూమి వేలు తనకే దమ్కి ఇచ్చి వెళ్ళడంతో ఈ వేలు ట్రిగర్ పాయింట్ ఏంటి అని తెలుసుకొని వేలుకి ఆల్రెడీ పెళ్ళే ఒక కూతురు ఉందని తెలియడంతో కూతురు దగ్గరికి వెళ్ళి కూతుర్ని తన దగ్గర పెట్టుకొని తనతో ఫ్రెండ్షిప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే నీ కూతుర్ని నేనేం చేస్తానో తెలియదని కూతురు తన దగ్గర ఉండడంతో వేలు కూడా భూమి దగ్గర ఆచి తూచి తను చెప్పినట్టుగానే నడుచుకుంటాడు. వేలు ఇంకా అతని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఈ మాస్క్ ఎవరు తయారు చేస్తారో తెలుసుకోవాలని ఆ మాస్క్ తయారు చేసే ఆ ఏరియా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఒక అతను నా దగ్గరికి ఒక 6 పిల్లలు వచ్చారు, వాళ్ళే ఈ మాస్క్ను తయారు చేయమన్నారని చెప్పడంతో కాలేజ్ స్టూడెంట్ అయిన వాళ్ళు సాఫ్ట్గానే ఉంటారేమో అని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు వేలు మీద గొడవకు వస్తారు. వేలుకి ఎలాగో ఫైట్ వచ్చి కాబట్టి అతని మాస్ని క్లాస్ చూపించి వాళ్ళతో ఫైట్ చేసి అందులో ఉన్న ఒక అతన్ని ఫాలో అవుతూ వెళ్ళి వాళ్ళ ఇంటిని కనిపెట్టేసి ఒక లేడీ గురించి చెప్పాను కదా డబ్బులను చూసి జ్యువెలరీస్ శారీస్ తీసుకుందని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వేలు అక్కడికి రాగానే వాళ్ళ భర్త ఏమో నువ్వు జ్యువెలరీస్ శారీస్ తీసుకోవడం వల్లే ఈరోజు మనం బయటపడ్డామని వాళ్ళ భార్య మీద కోప్పడి వసే ఎంత పని చేసావని వేలు అతన్ని పట్టుకుని మిగతా వాళ్ళందరినీ పట్టుకుంటాడు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరినీ. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారో చెప్తారు. కట్ చేస్తే ఒక పెద్ద అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ ని కూల్చేసి ఇంకా పెద్ద బిల్డింగ్ నిర్మించి అందరికి అందులో ఉండడానికి ఇల్లు ఇస్తామని కొంతమంది బిల్డర్స్ వాళ్ళందరినీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తారు. అందులో గుణ అనే ఒక అతను అపార్ట్మెంట్ హెడ్ అవడంతో అందరినీ ఒప్పించి మరి సంతకం పెడతాడు. కానీ వాళ్ళు మోసగాళ్ళు, అపార్ట్మెంట్లు కూల్చేసి ఎవరి దారిని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ స్వలాభం కోసం. ఆ ప్లేస్ ని వేరొక ఫ్యాక్టరీ కట్టడానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఇల్లు పోవడంతో ఎక్కడున్నాడో తెలియక వీళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు. అందులో గుణ అని అతను కూడా చనిపోతాడు. వీళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎమ్మెల్యే అవడంతో తన ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి వీళ్ళకి న్యాయం జరిగేలా చూడరు. ఎమ్మెల్యే డబ్బు భూమి దగ్గర ఉందని తెలియడంతో భూమి సూపర్ మార్కెట్ లో మేము ఆ డబ్బులను దొంగలించి మేము పంచుకోవాలనుకున్నామని వాళ్ళ కథ చెప్పడంతో వాళ్ళు దొంగతనం చేయడంలో కూడా న్యాయం ఉందని వేలుకు అర్థమయ్యి అతను తీసుకున్న బ్యాగ్ని తీసుకెళ్ళి నేరుగా భూమి దగ్గర ఇచ్చి నేను ఒకరిని పట్టుకున్నాను, ఒకరు తీసుకున్న డబ్బును మాత్రం ఇదిగో తీసుకొని మిగతా డబ్బుల్ని త్వరగా కనిపెట్టిస్తానని చెప్తాడు. దాంతో భూమి నువ్వు ఒకరిని కనిపెట్టావని చెప్పాను కదా, వాడిని అడిగితే ఏదైనా చెప్పలేదా అని అంటే అతను చనిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత వేలు వాళ్ళ నాన్నకి ఒక హోటల్ ఉంటుంది కదా, ఆ హోటల్ని ఆక్రమించుకోవాలని ఆ ఏరియాలో ఉన్నవాడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
అతను వచ్చి హోటల్ దగ్గర వచ్చి వేలు వాళ్ళ నాన్న దగ్గర గొడవ చేస్తుంటే వేలు వాళ్ళ నాన్న వేలు తీసుకొచ్చిన డబ్బును చూసి అందులో కొంత డబ్బును తీసి సడన్ గా ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వచ్చిందని ఆ డబ్బును చూసి ఇది ఖచ్చితంగా భూమి డబ్బే అని భూమికి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో భూమి వేలు మీద కోప్పడి వేలుని పట్టుకుని వేలు వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకెళ్తారు. వేలు వాళ్ళ ఫ్రెండ్ ని వేలు వదిలేయమంటే వాళ్ళ ఫ్రెండ్ ని షూట్ చేసి చంపేస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు, నిజం చెప్పు, లేదంటే నీకు కూడా వీడి గతే అని అంటే సడన్ గా అక్కడికి వేలు వాళ్ళ మావయ్య వస్తాడు. వేలు వాళ్ళ భార్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నా అల్లుడిని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. రండి రండి మీరు తీసుకెళ్తారని చెప్పగానే మేము మీ అల్లుడిని మీ చేతిలో పెట్టి పంపించేస్తాము అని భూమి నవ్వి వాళ్ళతో వేలు వాళ్ళ మావయ్యని చూస్తూ ఉంటే వేలు వాళ్ళ మావయ్య గన్ తీసుకొచ్చుంటాడు. వీళ్ళందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వేలు వాళ్ళ మావయ్య కూడా ఎమ్మెల్యే కూల్ చేసిన అదే అపార్ట్మెంట్ లోనే ఉండింటాడు. ఆ దొంగల్లో వేలు వాళ్ళ మావయ్య కూడా ఒకతను. నేనే వీళ్ళందరికీ హెడ్ అని చెప్పడంతో భూమి హో అలాగా మీరైనా హెడ్, సరే మీరు తీసుకున్న డబ్బు ఇచ్చేసి మీ అల్లుని తీసుకెళ్ళండి అని అంటే నేను డబ్బులు ఇవ్వడానికి రాలేదు మిమ్మల్ని చంపడానికి వచ్చానని భూమితో చెప్తుంటే భూమి నవ్వుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వేలు వాళ్ళ మావయ్యతో పాటు ఉన్న వాళ్ళ గ్యాంగ్ అందరూ అక్కడికి వచ్చి గన్తో వాళ్ళందరినీ షూట్ చేసి చంపేస్తారు. చివరికి భూమిని కూడా షూట్ చేసి చంపుతారు. తను చేస్తున్న తప్పులన్నీ గుర్తు తెచ్చుకుని వేలుని కాపాడి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వేలు ఎమ్మెల్యే డబ్బు భూమి దగ్గర ఉండడం ఇదంతా వీడియో తీసి ఎమ్మెల్యేని బెదిరించి అతను కూల్ చేసిన బిల్డింగ్ ని అతన్నే కట్టిస్తాడు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇన్వెస్ట్ చేసేలా చేసి ఎన్నో కోట్లు పెట్టి ఇల్లు పోయిన వాళ్ళందరికీ ఇల్లు వస్తుంది. ఇంకా చాలా ఫెసిలిటీస్తో ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.